జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము. ప్రార్థన. పరిశుద్ధుడా నా దేవా, నా తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము వినుటకు మా చెవులు తెరవండి, నీ వాక్యాన్ని గ్రహించుటకు మా కన్నులు తెరవండి, మా మనస్సు తెరవండి, వినుబుద్ధి పుట్టించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి బలపరిచింది. ఏ విషయంలో కుటుంబంలో దేవా, వ్యక్తిగత జీవితంలో అపవాది సాతాను క్రియలు, ఏవి జీవితంలో మాంత్రిక క్రియలు భయపడుతున్నాయో మా అందరి విషయంలో వ్యక్తిగతంగా నీవు మమ్మల్ని బలపరచండి. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ మీరు హృదయాన్ని లక్ష్య పెట్టేది, అంతరంగమును లక్ష్య పెట్టేది. నువ్వు మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి దృష్టికి ఆయాసకరంగా నడిచినప్పుడు దేవుడు వారికి హెచ్చరిక చేసి, వారి శ్రమల్లో, వారి బాధల్లో, వారి కష్టాల్లో ఉంటున్నప్పుడు, వారి శిక్షలో ఉంటున్నప్పుడు, నా ప్రజలను ఇప్పటి నుంచి వాళ్ళు 5వ వచనంలో జెఫన్యాలో, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు, అయినను నీతిహీనులు సిగ్గెరుగరు అని ఇక్కడ జెఫన్యా ప్రవక్త అయినటువంటి అతని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జెఫన్యాకి వాళ్ళు సిగ్గు ఎరుగని ప్రజలుగా ఉన్నారు, కానీ దేవుడు అక్రమము చేయవాడు కాదు. ఎవరైతే అక్రమము చేయవాడని, చేయవాడు కాడని నమ్ముతారో, అనుదినము ఏ శ్రమకైనా, ఏ బాధకైనా న్యాయం తీర్చే దేవుడు మాతో ఉన్నాడు, మా మధ్యలో ఉన్నాడు అని ఎవరైతే నమ్మి సిగ్గుపడే పరిస్థితులు వచ్చినప్పుడు గ్రహించి పరిశీలనగా దేవుణ్ణి తెలుసుకుంటాను బట్టి దేవుడి వైపు మనం ఎప్పుడైతే మలుకుంటామో మన జీవితంలో 8వ వచనం చూడండి. అక్కడే, కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, ఎవరైతే నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకునే దినము కొరకు కనిపెట్టి ఉండుడి, నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై, అన్ని జనులను పోగు చేయుటకు, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. ఆ దినాలలో ఎవరైతే దేవుడి కొరకు కనిపెట్టుకుంటారో వారి పక్షమున దేవుడు అన్ని జనులను పోగు చేసి గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూరుస్తూ, అక్కడ ఎవరైతే దేవుడికి ఆయాసకరంగా ఉంటారో వారందరి మీద దేవుడి రోషాగ్ని లేపటానికి, శిక్షను, మరి శ్రమను, దుఃఖమును అదంతా కూడా మరి అన్య జనుల మీదికి దేవుడు రప్పింపబోయే దినమున ఎవరైతే దేవుడి యొక్క మార్గంలో నడవాలని అతి ఆసక్తితోని దేవుడి కొరకు కనిపెట్టుకుంటారో వారి జీవితంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ ఏమని అంటారు అంటే 15వ వచనములో, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఎవరైతే దేవుని మార్గాలను, దేవుని త్రోవలను, దేవుని కట్టడలను అనుసరించి, దేవా ఈరోజు నేను శిక్షలో ఉన్నా, ఈరోజు వ్యాధిలో ఉన్నా, ఈరోజు బాధలో ఉన్నా, నేను నీ ఆజ్ఞల మార్గములను అనుసరించి నడుచుకుంటా, నువ్వు న్యాయం తీర్చే దేవుడు, నువ్వు నాతో ఉన్నావు అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ మధ్యలో, వాళ్ళ పక్షంలో దేవుడు లేస్తాడు. దేవుడు నీ పక్షంలో లేవన్నా, దేవుడు నీకు విరోధి కావన్నా, దేవుడు మన పక్షంలో లేవాలంటే ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు.
ఆయన మనకు కట్టడలు బోధిస్తాడు, ఆజ్ఞలు బోధిస్తాడు. దేవా నేను శత్రువును ఎలా తప్పించుకోవాలో నువ్వు అడిగితే దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నేను అడిగిన దేవా ఈ నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడని మాట్లాడని అడిగినప్పుడు దేవుడు నాకు తెల్లవారుజాములే కనబడ్డాడు. కనబడితే ఇప్పుడు నేనేం చేయాలా? మీకు దేవుడు ఎన్నో సందర్భంలో మరి మాట్లాడాడు. మరి ఆ మాట్లాడిన మాటకు మీరు లోబడ్డారా? నేను దేవుడు మాట్లాడినప్పుడు నాకు ఒక డౌట్ ఉండే, నిజంగా ఈయన దేవుడా అని. అంటే నా డౌట్ దేవుడు తీసేసిన తర్వాత ఇప్పుడు నేను దేవుడి మార్గంలో అనుసరించకూడదా? మరి ఇప్పుడు మనం అందరం కూడా దేవుని మార్గాలు తెలుసు, అభిషేకం తెలుసు, పరిశుద్ధాత్మ నడిపింపు తెలుసు. అయితే ఈ మార్గంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మన పక్షమున లేవాలి, మన శిక్ష కొట్టివేయబడాలి, మన శత్రువు నుంచి మనము తప్పించబడాలి కదా. తప్పించబడాలి అని అంటే మనం అనుదినము ఆయన న్యాయ విధులను అనుసరించి నడిస్తే దేవుడు అక్రమం చేస్తాడు మన జీవితంలో? క్రమం తప్పుతాడా? తప్పుతాడా? తప్పడు. తప్పకుండా మన శత్రువుతో యుద్ధం చేస్తాడు. ఎరపెట్టుకునే దినం అంటే దేవుని యొక్క ఉగ్రతకు చోటిస్తే మన శత్రువులను ఆయన ఏం చేస్తాడు? అనగదొక్కుతాడు. యెషయా 42:13 ఉంటుంది, ఆయన హుంకరించుచు నీ పక్షమున నా పక్షమునంట మన శత్రువులను ఎదిరించుటకు తొక్కుటకు 81:14 దేవుడు వేగిరమే వచ్చి నీ శత్రువులను అడగదొక్కుతానని. ఈ విధంగా దేవుడు మన పక్షంలో సహాయం చేయాలి అని అంటే ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో నువ్వు దేవుడు వైపు మళ్ళుకోవాలి, దేవుడు మార్గాన్ని అనుసరించాలి. మార్గమును అనుసరించకుండా ఆయన త్రోవలను అనుసరించకుండా మనం ఉన్నామనుకో దేవుడు ఒక మాట అంటాడు ఆనాడు శిష్యులతో, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి. అంటే క్రమముగా ఎవరైతే ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వాళ్ళ జీవితంలోనే శత్రువుతో యుద్ధం చేస్తాడు. ఉగ్రత దినములలో మనల్ని కాపాడుతాడు. మన శత్రువులను దేవుడు ఏం చేస్తాడు? వారి మీద అగ్నిని గుమ్మరిస్తాడు. అగ్ని గుమ్మరించబడితే ఇంకా ఉంటారా? శత్రువు చేతికి మనం అప్పగింపబడిన తర్వాత ఏ మాత్రము కూడా మనం మిగలకుండా నశించిపోతాం. కానీ దేవుడే మనము తప్పించబడే స్థితిలో మనం ఉంటే భయపడకుము నీ దేవుడు. ఎవరైతే ఇప్పుడు ఆ జనుల మధ్యలో మనం విడిపింపబడుతూ మనం ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల మధ్యలో దేవుడు 4వ వాడిగా ఉన్నాడా లేదా? ఉన్నప్పుడు నెబుకద్నెజర్ రాజు వచ్చి ఏమంటాడంటే, ఓ జీవము కలిగిన దేవుని సేవకులారా అన్నాడా లేదా? దేవుడు మీతో ఉన్నాడు కనుక ఇంకా బయటికి రండి, ఏ అగ్ని మిమ్మల్ని ఏమి చేయలేదని చెప్పి అతను గ్రహించి ఈ దేవుడే దేవుడు, ఈ దేవుడిని ఎవరైతే ఆరాధించారో వారు తుత్తునిగా చేయబడతారని చెప్పి ఈ దేవుడిని నమ్మాలని చెప్పి ఆజ్ఞ వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ గ్రామ సర్పంచ్ గ్రహించి దేవుడు అనుకున్నాడు అనుకో, ఈ ఊరంతా నిజమైన దేవుడు ఈయన ఒక ఆజ్ఞ ఆయన ఇచ్చాడు అనుకో, నమ్ముతారా నమ్మరా? అట్లా నెబుకద్నెజర్ రాజే మారిపోయిన తర్వాత ఆ యొక్క రాష్ట్రం ఆయన పరిపాలనలో ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడి వైపు తిప్పేటట్టుగా దేవుడు నెబుకద్నెజర్ రాజును పట్టుకున్నారు. అప్పుడు వారి మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా? మన జీవితంలో కూడా మాంత్రికులు మన మీదికి విరోధంగా లేస్తున్నారేమో, కానీ నువ్వు దేవుడి వైపు మళ్ళుకోవాలి. వద్దా? కుటుంబంలో పిల్లలు మన మాట వినకపోతారు, భర్త తాగుతూ ఉంటాడు, కానీ మనం ఏం చేయాలా? గొడవ పెట్టుకోవాలా? వాళ్ళతో ఇలా అలా మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పాలా? సర్ది చెప్తే వాళ్ళు వింటారా? విన్నారు. నువ్వు భయపడుతున్నావు. ఈరోజు అంటున్నాడు దేవుడు, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ ఏమని? మన జీవితంలో కార్యాలు జరిగినప్పుడు మీ దేవుడు గొప్పవాడు కదా, ఒక భయపడుకు అంటున్నాడు ఇక్కడ. ఇట్లందరూ యెరూషలేము భయపడుకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. నువ్వు నీ దేవుడు గొప్పోడు కదా, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. సియోను ధైర్యంగా ఉండు, భయపడకు. దానియేలు సింహబోన్లో దానియేలు మీదకి కొండెలు చెప్పారు. ఆ సింహబోన్లో కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నాడని చూసి వాళ్ళందరూ కూడా
కొండములు చెప్పితే ఆ కొండములు చెప్పిన వాళ్ళందరూ కూడా మాట విన్నాడు నెబుకద్నెజర్. కానీ నెబుకద్నెజర్ రాజుకు దానియేలును రక్షించాలని మనసుంది, కానీ ఆయన అధికారి. ఇప్పుడు ప్రజలందరి మాట, మరి ఒక గవర్నమెంట్ మాట అనుకుందాం, ఆ రాజు వినాలి కదా. దానియేలును రక్షించాలన్న ఆలోచన కూడా ఉంది, దుఃఖపడుతున్నాడు. కానీ ఏం చేయలేక ఆయన సింహపు బోన్లో మరి వేయడానికి ఆయన మాట ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు సింహపోన్లో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలు మింగినాయా? ఈరోజు నీ కుటుంబంలో సింహం లాంటి వాళ్ళు ఉన్నారు, మింగుతారు. వాళ్ళు మింగుతున్నారంటే అక్కడ ఏంటి లోపం, ఏంటి మనం నేర్చుకోవాల్సింది? ఈ కుటుంబంలో సింహం లాగా ముక్కలు ముక్కలు నేను మింగేస్తున్నాను. దావీదు భక్తుడు అంటాడు, దేవా సింహం నన్ను ముక్కలు ముక్కలుగా మింగివేయకుండా నన్ను తప్పించు అని చెప్పి 7వ కీర్తనలో చెప్తా ఉంటాడు. అలా గుమ్మం ముందు నీకు సింహాలు లాంటి వాళ్ళు ఉండొచ్చు. నీ కుటుంబంలో నువ్వు ఉన్న చోట, నీ పని చోట, నీ భార్యనే కావచ్చు, నీ భర్తనే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ పిల్లల్లో నుండి అపవాది మింగేయాలని చూస్తూనే కావచ్చు. కానీ దావీదు భక్తుడు 56వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి. మూడవ వచనం, నాకు భయము సంభవించు దినమున ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మన వ్యక్తిగతంగా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఇవే. నీకున్న విశ్వాస జీవితంలో నీకు భయం సంభవిస్తే నీ కుటుంబ సమస్యలు నువ్వు ఎక్కడికి వెళ్ళని తెలుసా? దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థించు. ఇక్కడ 2వ వచనంలో అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. నీ జీవితంలో దినమెల్లా పోరాడే వాళ్ళు ఉండొచ్చు, గర్విష్ఠులు ఉండొచ్చు, నేను పెట్టే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడి సన్నిధిలో దావీదులాగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మాటలన్నీ కూడా దేవుడు విని వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఎవరైతే అనుసరించి నడిచిన వారునో మీ దేవుడు మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని బట్టి ఆనందించేవాడు అని చెప్పి వారి మధ్యలో ప్రవక్త అయిన జెఫన్యాతో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అన్ని జనులు ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారో వారి వీటికి అగ్ని కుమ్మరించబడుతుందని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో గర్విష్ఠులు కావచ్చు, అహంకారులు కావచ్చు, పోరాడే వాళ్ళు కావచ్చు, సాతాను కావచ్చు, మాంత్రికులు కావచ్చు, దేవుడు వారిని మింగేయబోతున్నాడు. నమ్మితే కార్యం జరుగుతుంది. నమ్ముట నీ వల్ల అయితే, నమ్ము అంటే సమస్తం సాధ్యం అంట. నీ జీవితంలో సాతాను ఎప్పుడు అణగదొక్కాలనే చూస్తుంది, ఎప్పుడు కృంగదీయడానికే చూస్తుంది, ఎప్పుడు ఎవరి ద్వారా ఏదో ఒక మాట ద్వారా నిన్ను అణించాలని చూస్తుంది. దాన్ని మనం గ్రహించామనుకో భయం సంభవించి దినమున మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఒకవేళ గ్రహించలేమనుకో వాళ్ళు తిడతా ఉంటే మనం ఏడుస్తూ ఉంటాం, తెలుసా? వాళ్ళు అంటూ ఉంటే మనం ఏడుస్తూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఎప్పుడు నేనే దొరుకుతాను వీళ్ళకని ఏడుస్తూ ఉంటాం. నేను కూడా ముందు మీకులాగా నేర్చేదాన్ని. ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నానో నాకు సాతాను ఎదిరించే శక్తిని దేవుడు ఇచ్చాడు, తిట్టే వాళ్ళని ఎదిరించే శక్తిని ఇచ్చాడు. యోబు భక్తుడు 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చదవండి. ఇరవై 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయం వచ్చినను. హల్లెలూయా! ప్రళయం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? అద్దు భయపడుకుంటూ కూర్చుందాం, ఏడ్చుకుంటూ కూర్చుందాం, నిండా చేతులు కప్పుకుంటూ కూర్చుందాం, ఏడ్చుకుంటా. ముందు నేనైతే 3 రోజులు ఏడ్చుకుంటూ కూర్చుండేదాన్ని. ఇప్పుడు అసలు దానికి చోటే ఇవ్వడం లేదు. ఎందుకు? సాతానును ఎదిరించి నిలబడే ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు దేవుడి దగ్గర అడిగితే ఇస్తాడు, నువ్వు అడగకుండా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? అయినా నువ్వు అడగకనే నీకు ఆ విలువ తెలియడం లేదు. భయం వచ్చినప్పుడు, తిట్టు
మనం ఎదిరించే శక్తిని దేవుణ్ణి అడగాలి. అప్పుల వాళ్ళు మింగేయాలని చూస్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. దేవా నేను ఎలా ఎదిరించాలి, ఎలా జయించాలి? ఆయన సన్నిధి చాటున నిన్ను కప్పుతాడు. తెలుసా, వాళ్ళు అనే మాటలు నీకు నొప్పి కలగదు. ముందైతే ఏడ్చేదాన్ని, ఇప్పుడు అన్న తుడిసేసుకొని పోతున్నా అంటేనే పోన్లే, ఏదో నేను నేర్చుకోవాల్సింది దీని ద్వారా. అంతేనా? చిన్న దానికి పెద్దదానికి ఏడ్చుకుంటూ కూర్చుంటాను అంటానే ఉంటాయి. తెలుసా నీకు? ఎప్పుడన్నా తెలుసా, నువ్వు ఎదిరించి ధైర్యంగా నిలబడితే అప్పుడు నిన్ను వాళ్ళ అనడానికి వాళ్ళకి నోరు రాదు. అసలు నువ్వు ధైర్యంగా నిలబడితే, దేవుడితో నడిస్తే, దేవుడు నిన్ను నడిపిస్తే, భయపడకుండా ధైర్యంగా ఉంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు సియోను ధైర్యం తెచ్చుకో. ధైర్యం లేకపోతేనే మనం భయపడతాం. తెలుసా మీకు? ధైర్యం లేకపోతే ఏ చిన్నది వచ్చినా ఏడుస్తూ ఉంటాం, ఏ చిన్నది వచ్చినా కృంగిపోతూ ఉంటాం, ఏ చిన్నది వచ్చినా అలుగుతాం. కొంతమంది బాగా అలుగుతారు తెలుసా. నేను అలిగింది కాబట్టి అలిగే సంగతి నాకు తెలుసు. హల్లెలూయా. మీరెవరు అలగరా? మీ భర్తలు మీరు ఎవరు అలగలేరా? అలగలేరా? అందుకే అలుగుతారని చెప్తున్నా. ఏంటి ఏమన్నా కానీ నిశ్చింతంగా ఉండండి. మనుషులు మాట్లాడే మాటలు నీకు నొప్పి కలగకుండా దేవుడు చేస్తాడు. అడిగినావు అనుకో, ఇది ఎంతకో ఎప్పుడు అలుగుతావు కదా దీంతో నాకేందని చెప్పి వాళ్ళ త్రోవలు వాళ్ళు పోతారు, నీ త్రోవలు నువ్వు ఉంటావు. ఇక నీవంటే వాళ్ళకి కేర్ ఉండదు, వాళ్ళు నిన్ను పట్టించుకోదు. అదే నువ్వు ఫోన్లే అని సైలెంట్గా ఉండే, నీ పని నువ్వేందో, నీ దేవుడు నువ్వేందో, నీ దేవుడి చిత్తం నువ్వేందో ఇలా అనుసరించి నువ్వు నడిచడం నేర్చుకున్నావు అనుకో, అది ఇది ఊరికి అడుగుతుండే కదా. ఇప్పుడు ఎందుకు అడగలేదు? హల్లెలూయా. మీ భార్యలు అడగలేరు ఎప్పుడు? మీ చెల్లెళ్ళు అడగలేరు? మీ ఇంట్లో వాళ్ళు అడగలేరా? వాళ్ళ మీద మీరు ఎప్పుడు అడగలేరా? దీని అనుభవం మనం నేర్చుకుందామండి. నేర్చుకున్నప్పుడు మనకు విలువ పెరుగుతుంది. హల్లెలూయా. నీకు ఇంతకన్నా విలువ లేదు కావచ్చు, ఎప్పుడు భయపడుతూ బతుకుతూ నీ జీవితాన్ని కొనసాగించినావు కావచ్చు, దేవుడు నీకు విలువను తేబోతున్నాడు. నేను అంటే చిన్నదాన్ని కదా, ఎప్పుడు అన్నిటికీ రోషమే అలుగుడే. అలాగే తిట్టుడే ఏడుసుడే చేయలేరు. ఎవరు అట్లా చేయలేరా? నేను ఒక్కదాన్ని కావచ్చు అయితే. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, సీయోను దేవుడు నిన్ను నివాసంగా చేసుకో, నీకు ధైర్యం కలుగుతుంది, నీకు విలువ పెరుగుతుంది, నీకు దేవుడు మన సహాయం చేస్తాడు. పిరికి వారంటే ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఇట్లనే ఊకేడ్చుకుంటా ఉండేదని, ఎప్పుడు ఏదో ఒక రకంగా అలుగుతా ఉండేదని, దుఃఖపడుతూ ఉండేదని. అయ్యగారు అన్నారు, ఇగో పిరుకోలు దేవుని రాజ్యం చేయలేరని చెప్పి. అయ్యగారు చెప్పిన మాట కన్నా లోబడాలో వద్దు? మరి ఇప్పుడు నేను లోబడ్డా, మీరు లోబడతారో మరి ఏం చేస్తారు? దేవుడు వాక్యం సెలవిస్తుంది. మొదటి సాముయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూద్దామా. ఓడిపోదురు, తొట్టిల్లిన వారు. హల్లెలూయా. ప్రఖ్యాతి నొందిన వీళ్ళు కాదు, నీ ముందు బలగల వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఓడిపోతున్నారు. మీ శత్రువు బలంగల్ల వాళ్ళు కావచ్చు, ప్రఖ్యాతి నొందిన వాళ్ళు కావచ్చు, డబ్బున్నోళ్ళు కావచ్చు, మంచి ఆరోగ్యము బలవంతులు కావచ్చు, మింగాలని చూస్తున్న వాళ్ళు. అన్నాను మింగాలని చూసింది పెళ్ళిన, ఏమన్నా చేసిందా? ఏం చేయలే. దేవుడి ప్రణాళికలు ఎవరున్నారు ఇప్పుడు? గమనించి ఇప్పటికైనా కానీ ప్రఖ్యాతి నొందిన వాళ్ళు ఓడిపోతున్నారని నువ్వు నమ్మితే నీ జీవితంలో ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటావు. ఎందుకంటే దావీదు భక్తుడు అంటాడు, దేవా పోరాడు వారితో పోరాడు, వాద్యమాడు వారితో వాద్యమాడు, ఈటే చూసి నన్ను తరుము వారిని తెగించు.
యెహోషాపాతు రాజు మీదికి యుద్ధంకి వచ్చిండు. మాటగాళ్ళను స్తుతించే వారిని ముందు పెట్టిండు, గాయకులను పాటలు పాడే తంబురులతో సితారులతోను మరి స్తుతించే వారందరిని ముందు పెట్టి యుద్ధంకు పోయాడు. మరి కత్తులు పట్టుకొని పోవచ్చు కదా. అందుకే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు కొరింథీ సంఘస్థులకు, మన దుర్గములను ఏంటి తెలుసా, మనము జయించే శక్తి ఏంటిదో తెలుసా? అక్కడ చదవండి, 2 కొరింథీ పత్రిక 10:4 మనం దుర్గాలు ఏంటి అంట? ఆత్మ సంబంధమైన అంట. మా యుద్ధోపకరణములు కత్తులు కాదు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. ఏంటంట మన దుర్గములు ఏంటి తెలుసా? ప్రార్థనే మన దుర్గం. మన కొండ ఆయనే, మన కోట ఆయనే, మన బలం ఆయనే, మన దుర్గం ఆయనే, మన శృంగం ఆయనే, మన కేడం ఆయనే అని దావీదు భక్తుడు 18వ కీర్తనలో పొగుడుతా ఉన్నాడు. దేవుడు మేఘములను వచ్చి దిగొచ్చు. హల్లెలూయా. శత్రువులు నాశనం, మేఘములను వంచి ఆయన వచ్చి మెరుపులు మెండుగా మెరిపించు, అగ్నికి మైనం వల్ల శత్రువులు కరిగిపోయారండి. అది మన ప్రార్థన అయి ఉండాలి. అలాంటి ప్రార్థన అయి ఉండాలి. శత్రువుని ఎదుర్కొనే ప్రార్థన. ఓడిపోయినా లేదా దావీదు ముందు? యెహోషాపాతు రాజు ముందు కూడా ఓడిపోయాడు. ఈరోజు నీవు నేను భయపడక ధైర్యం తెచ్చుకోవాలా. సియోనులాగా ఉంటే ధైర్యం ఉంటుంది. సియోనులాగా ఉంటే, సియోను అంటే ఎవరైతే యెరూషలేముగా దేవుడి ఆత్మ చేత నడిపిస్తారో, సియోనులాగా ఉంటారో, దేవుడు నివసించే స్థలముగా ఉంటారో, వాళ్ళ జీవితంలో దేవుడు బలం గల వాళ్ళు తొట్టిల్లి కూలిపోతారు. అందుకే ఆ అన్న అలా సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ. ఆ పెనిన్న మీద తనకు జయమిచ్చాడు. జయమిచ్చి గొడ్రాలు 7 పిల్లలను కలిగిన 7వ వచనం దాకా కూడా చదవండి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 2వ అధ్యాయము 4 నుంచి 7 వరకు కూడా చదవండి. ప్రఖ్యాతి నొందిన వీళ్ళు కాళ్ళు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ఈ రోజు నువ్వు తొట్టిల్లి ఉన్నావేమో, దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు, ధరించుకో. తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. హల్లెలూయా. ఇంకా జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. 8 కూడా చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన. హల్లెలూయా. ఇవన్నీ నిలిపిన దేవుడు మన జీవితాన్ని నిలబెట్టడా? ఐశ్వర్యం కలుగజేసే దేవుడేనంట. అంటే ఇప్పుడు మన జీవితంలో ఇవన్నీ కలుగజేసింది ఎవరంటారు మరి? హల్లెలూయా. మరి ఇప్పుడు ఒక కారు పాడైపోయింది. ఆ కారు పాడైపోయినప్పుడు ఆ కారును ఎక్కడికి తీసుకెళ్తారు? మరి ఇప్పుడు మనల్ని సృష్టించింది ఎవరు? పాడు చేసింది ఎవరు? పాడైపోయినాక మనం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తున్నాము. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నీకు ఎంత సహాయం దొరుకుతుంది? దేవుడి దగ్గర పోరాడకుండా నీకు ఎంత సహాయం చేస్తుంది?
ఈ అధ్యాయం అంతా చదువుకోండి. అన్నా జీవితంలో ఎలా కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు వీలు కాండ్రు ఓడిపోయింది, పిల్లలు కనేది కృషించిపోయింది. కానీ పిల్లలు లేని గుండ్రాలు 7 పిల్లలని కన్నా. దరిద్రం ఉన్నటువంటి జీవితమును దేవుడు ఐశ్వర్యవంతురాలుగా చేశాడు. అన్న గర్భాన్ని మూసిందెవరు? తెచ్చిందెవరు? నీ జీవితంలో ఒక కష్టం వచ్చింది, తెప్పించింది ఎవరు? ఇప్పుడు విడిపించేది ఎవరు? ఇంతే, ఏం లేదు. 2 ముక్కలు ఉంది. ఇది సృష్టించింది ఆయనే, నిలబెట్టేది కూడా. భూమి యొక్క స్తంభాలను నిలిపేది ఆయనే, ఆ స్తంభాలను కూలగొట్టేది కూడా. ఈ బోధ మనకి అర్థమైంది అనుకో, ఇంకేం బోధ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నా జీవితంలో కష్టం వచ్చింది, ఇప్పుడు నేనేం చేస్తే బోధ నువ్వు నేర్చుకో. భయపడుకు సియోను, సియోను భయపడుకు, ఇక ధైర్యం తెచ్చుకో. జనులు నీతో అనే ఒక కార్యం నీ జీవితంలో దేవుడు చేయబోతుంది. హల్లెలూయా. కావాలన్నా వద్దా? నాకు క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చినప్పుడు అయ్యగారు ఒక వాక్యం ఇచ్చారు, 103 కీర్తన 5వ వచనం ఇచ్చారు. ఇట్లా ఒప్పుకో, దాంతో ఇంకా 2 వాక్యాలు కూడా ఇచ్చారు. అట్లా ఒప్పుకో, ఇవి ఒప్పుకుంటే దేవుడు నిన్ను సంపడు బతికిస్తాడు అని చెప్పి. దేవుడు నిన్ను సంపడు బతికిస్తాడు. క్యాన్సర్ ఎంత పెద్ద రోగం మరి కదా. అసలు క్యాన్సర్ వస్తే చూడడానికి కూడా మనుషులు రారు. ఎందుకంటే క్యాన్సర్ అంటే అంటుకుంటూ ముట్టుకుంటుందంట. ముట్టుకుంటుందా? ఏమో మరి అందరు అన్నారు, నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. హాస్పిటల్ పోతే కూడా, హాస్పిటల్కి వస్తే నాకు చూస్తే భయం, అమ్మో క్యాన్సర్ ముట్టుకుంటే అంటుకుంటుంది అన్నట్టుగా ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు. కానీ దేవుడు ప్రజలు వచ్చారు, నాకు చాలా మంది ధైర్యం చెప్పారు, దేవుడు నిన్ను కాపాడుతాడు భయపడుకో, దేవుడు నిన్ను కాపాడుతాడు భయపడు, దేవుడు నీ చిత్తానుసరంగా నువ్వు నడుచుకో, నిన్ను క్యాన్సర్ ఏం చేయదు. చేసిందా నన్ను ఇప్పుడు? అన్నా ప్రభువా, ఇక్కడ కీర్తనలో 34 వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటి నుండి తప్పించిందా లేదా? అన్న తప్పించిందా లేదా? దావీదు భయం సంభవించినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళి పుట్టిన కూర్చున్నాడా? అడిగేటి ఏమో అడగం, అడగకూడని అన్నీ అడుగుతాం, చెప్పేటి చెప్పం, చెప్పకూడని చెప్తాం. దేవా వాళ్ళు ఇట్లా తిట్టిండు, దేవా వీళ్ళు ఇట్లా తిట్టిండు, దేవా నా భర్త ఇట్లా తిట్టిండు, వాళ్ళని శిక్షించు, వాళ్ళని గద్దించు, వాళ్ళకు బుద్ధి చెప్పు. కానీ ప్రభువా అసలు నేను ఈ విషయంలో నేను ఎలా ఉండాలి దేవా, నాకు నేర్పించు అని అడుగుదామా? దావీదు భక్తుని చూసి నేర్చుకుందాం. మనం నేర్చుకుంటారా? నాకు అయిగా చెప్పినప్పుడు నేను అడిగిన, ప్రభువా ఖచ్చితంగా నువ్వు ఈ క్యాన్సర్ నుండి నన్ను విడుదల చేస్తే, నాకు స్వస్థత కాగానే నేను నీ పరిచర్యకు బయలుదేరుతా ప్రభువా తీర్మానం తీసుకుని. 2 నెలలు నన్ను క్యాన్సర్ బంధించింది. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి క్యాన్సర్తోని బాధపడి ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడి చివరికి పనిచేయక చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? వినలేరా? నేను 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ మందులు వాడలే. ఒక 2 సార్లు చెకప్ పోయినా 7 సంవత్సరాల నుండి ఈ రోజుకు కూడా నేను చెకప్కి వెళ్ళలేను. నాకు మళ్ళీ వస్తుంది భయం లేదు. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు క్యాన్సర్ మళ్ళీ వస్తుందంట, ఆయన మాట వినకపోతే వస్తుంది. అది ఒక ధైర్యం నాకు ఉంది, మాట వినకపోతే వస్తుంది. ఇంటి రోజులు మాట వినలే, ఎక్కడ దొరికితే అక్కడ పోయినాం, ఎవరే సోపతి పడితే ఆ సోపతి పోయినాం, ఎవరు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడినాం, ఎక్కడ ఎవరు కూర్చుంటే అక్కడ కూర్చున్నాం, ఇష్టానుసారంగా తిరిగినాం. దేవుని నమ్మి కూడా తప్పులు చేసినాం, నమ్మి కూడా సాతానికి లోపడ్డాం, నమ్మి కూడా మాటల ద్వారా పడిపోయాం. ఇప్పటి నుంచి నేను ఆయన చిత్తానుసారంగా నడవడానికి సిద్ధం చేసుకుంటే రోగం ఏం చేస్తుంది? నన్ను చేస్తుందా? నేను ఆ ధైర్యంతో 7 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ చెకప్కి వెళ్ళలే.
హాని కూడా ఏమి చేయదు. నువ్వు మాట వింటే నీకు విడుదల. యెహోవా యొద్దకు విచారణ చేయి. నీకు కలిగిన భయాలు, శ్రమలు, వ్యాధులు, మాంత్రికులు, విరోధులు, అప్పులు, కరువు, ఖడ్గం అన్నీ కూడా దేవుడు విడుదల చేస్తాడు. ఇంకా అవి నిన్ను పరిపాలిస్తూ నువ్వు భయపడే పరిస్థితులు కలుగుతున్నాయంటే దేవుడి యొద్ద విచారణ చేయడం లేదు. అన్న విచారణ చేసింది, పడదు లేదా? మన ఆత్మీయ తండ్రి గారు కూడా ఎన్నో సందర్భంలో సాక్ష్యాలు ఇచ్చారు. వాళ్ళు బయటపడ్డారు. వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వాడబడే టైం. ఇప్పుడు నువ్వు నేర్చుకునే టైం. ఇప్పుడు నేను నేర్చుకునే టైం. నేర్చుకోను వద్దా? 24 గంటలు దాంట్లో మునుగుండ్రి. ఎట్లా? పనిలోను, బోల్దోమటలోను, వంట చేసే పనిలోను, బట్టలు ఉతుకునే పనిలోను, ఇంకేమో ఎన్నెన్నో ఒక్కొక్కరికి ఒక రకమైన పనులు ఉంటాయి కదా. దాంట్లో మునుగండి తేలండి. దేవుడు చూసి 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 ఇక ఏదన్నా ఒక సమస్య పెడితే అప్పుడు లోపరుచుకుంటాడు. అప్పుడైనా విచారణ చేస్తావేమో, అప్పటికైనా విచారణ చేయడానికి నా దగ్గరికి వస్తుందేమో. చదవండి, నేను చెప్తాను. యెషయా 65వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. 65వ అధ్యాయము మొదటి వచనం, 2 వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని, విచారణ చేసిన వారినా చేయని వారినా? నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను, నువ్వు వెతకపోయినా కానీ దేవుడు నీకు దొరికింది ఇంతకాలం. అయినా ఏం చేస్తున్నాడు చూడండి. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనులతో ఆ మూలకు పోయి ఆ రోగంతో మంచాలు పడుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఏడిస్తే, ప్రభువా ఈ రోగం నుంచి బయటకు వస్తే నేను సాక్షిగా ఉంటాను, నువ్వు ఒకవేళ తీర్మానం చేస్తావేమో అని, అప్పుడు నేనున్నా భయపడుకు అని చెప్పి ఆ మంచం మీద పడుకున్న దగ్గరికి వస్తారు. హల్లెలూయా. అక్కడికి వచ్చేట ఇక నీ తీర్మానం కోసం ఇట్లా చేతులు చాపుతా ఉన్నాడంట. ఎప్పుడు ఎవరైతే మాట వినరో వారి వైపు దినమెల్లా చేతులు ఇలా చాపే ఉంటాయి. నువ్వు ఎప్పుడు తీర్మానం చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఆయనను పోలిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఈరోజు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, కానీ మనం వెతకడం లేదు. మనం వెతుకున్నా ఒకప్పుడు దొరికిండు దేవుడు, తీసుకొచ్చుకున్నాడు, రుజువుపరుచుకున్నాడు, కార్యాలు చేశాడు. కానీ ఇంకా మనం మన జీవితంలో పొందవలసినటువంటి మేలు పొందక కఠినం చేసుకొని భయపడుతూ పరిస్థితులను దేవుడి సన్నిధిలోనికి తీసుకురాకుండా ఆలోచనలను కుసించిపోతున్నావేమో. దావీదులాగా విచారణ చేయి. యోహాను పత్రిక మొదటి పత్రిక 3:22 చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు, నువ్వు ఆజ్ఞలు అనుసరించు, నీకు ఆయన ఇష్టమైన ఇస్తాడండి. ఏది ఇష్టపడితే అది ఇస్తాడు. ఆయనకి ఇష్టంగా ఉంటే చాలు. ఆయనకి ఇష్టంగా ఉండు, దేవుడికి ఇష్టమని అడుగు. మళ్ళా నీకు ఇష్టం వచ్చిన అడిగి తీయడు. ఆయనకి ఇష్టమైన ఏదో నువ్వు తెలుసుకొని దేవుడి దగ్గర ప్రార్థించు. ఆయన నీకు ఇస్తాడు. ఇయ్యాడా? ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ ఇస్తాడు. ఆ ఆజ్ఞలను అనుసరించి నడవకుండా మీ పిల్లలు మీ మాట వినరనుకో, అమ్మ నాకు 1000 రూపాయలు కావాలని అన్నాడుకో, తిరిగిపోతా తాగుపోతా అనుకో, ఇస్తారా? అది ఒకవేళ ఉద్యోగం చేసేవాడు లేకపోతే ఏదో మంచి పని చేసేవాడు, అమ్మ నాకు 1000 రూపాయలు కావాలని అన్నాడు, ఏం చేస్తాడు? నువ్వు కూడా దేవుడి పనిలో ఉండి, దేవుడికి సాక్షిగా ఉండి, దేవుడి కొరకు దేవుడి సువార్తలో వాడబడుతూ, ప్రభువా ఈ సమయంలో నాకు సహాయం కావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించవనుకో, ఇస్తాడా? ఇవ్వడా? సరే, నువ్వు అభిషేకం పొందుకున్నావు, దేవుడికి తల అంతనిచ్చిండు, తీసుకొని భూమిలో బాధ పెట్టిను, దేవా నాకు ఇది కావాలా అది కావాలన్నాడు. ఇస్తాడా?
చెడ్డ దాసులను ఒక తెచ్చినాడు. మరి చేతకపోతే అసలు అప్పుడే చెప్పదు చెత్త అయిపోతుందని నీకు ఇవ్వకపోతుందని ఆ 5 తలలోకి ఇస్తే వాడని ఇంకా పెద్దగా చేసేవాడు, ఎక్కువ సువార్త ప్రకటించేవాడు. నీకు ఇచ్చే వేస్ట్ ఇప్పుడు అని చెప్పి అతన్ని శపించేశాడండి. నీకు అభిషేకం ఇచ్చిందెందుకు, వరాలు ఇచ్చిందెందుకు, దర్శనం ఇచ్చిందెందుకు, సువార్త ప్రకటించడానికి నేను సాక్షిగా నిలబెట్టుకున్నది ఎందుకు? పాతిపెట్టు. పాతిపెడితే మన దేనికి మనకి రామండి. 5 తలాంతులు ఇచ్చిన అతన్ని, ఆ 2 తలాంతులు ఇచ్చిన అతన్ని ఏమన్నాడు? బల మంచి నమ్మకమైన మంచి దాసుడా. పనికి మళ్ళీ ఉంది పని చెప్పినామని కొట్టేసి పెట్టారా? అదే పనికి వచ్చిన వాడికి చెప్తే ఇప్పుడు మనం పనికి మారిన వాడిగా ఉన్నాము. పనికి మారిన వారము, పనికి వచ్చిన వారము. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము ఆయనకి ఇష్టమైనవి అనుసరించి ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడిస్తే మనం ఏది అడిగినా ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా అంటే ఎట్లిస్తాడు? ప్రభువా ప్రభువా అని పలుకుతాడు. కానీ ఆయనకి ఇష్టం, ఆయన చిత్తం చేసిన వాళ్ళని దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన రాజ్యం ఎక్కడ తెలుసా? ఎక్కడ 2-3 కూడి ఆసక్తితో ప్రార్థన చేస్తారు, వారి మధ్యలోకి దేవుడు దిగొస్తాడు. దిగొచ్చి వాళ్ళ జీవితంలో ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. అదే సియోను, అదే దేవుని రాజ్యం, అదే దేవుడు నివసించే స్థలాలు, అవే భూమి యొక్క ఉన్నత స్థలాలు, అవే ప్రార్థించే స్థలాలు. అక్కడ దేవుడు దిగొస్తాడు. అప్పుడు నువ్వు ఆయనకి ఇష్టమైన మార్గం అదే. అప్పుడు నీ మార్గం దేవుడు ఏం చేస్తాడు? నువ్వే విషయంలో భయపడుతున్నావు, ఆర్థిక స్థితిలో భయపడుతున్నావు, అప్పులోకి భయపడుతున్నావు, మాంత్రికులకు భయపడుతున్నావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ విరోధులను ఎరపట్టుకొని దినము వచ్చిందా లేదా? చెప్పిందా లేదు? ఇంతకుముందు ఫస్ట్ మనం అనుకున్నాం. ఎరపట్టు దినము కొరకు నువ్వు కనిపెట్టుకో, నువ్వే పరిగెత్తు, కనిపెట్టుకో, నువ్వే పరిగెత్తు. దేవుడు ఎట్లా ఎన్ని పక్షంలో లేస్తాడు? దావీదు భక్తుడు అంటాడు, నన్ను నన్నేమి చేయగలరు? యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నాకు విరోధి ఎవరు? నీకు విరోధులు ఏమి చేయలేరు, నీ పగవాడు కూడా ఏమి చేయలేరు. నా మీదకి అయితే నిజంగా ఇప్పటి వరకు కూడా విరోధులు లేస్తానే ఉన్నారు ఏదో ఒక రకంగా. మొన్ననే నాకు ఒక అమ్మ కనబడింది. ఆ అమ్మ కనబడేది తెల్లారి జరుగుతుందండి. ఎందుకు అమ్మ కనబడ్డది? నాకు